హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రీసెంట్గా వచ్చిన ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి, అందులో ఉన్న పోస్టుల గురించి, అప్లై చేయాలా వద్దా, సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు పోస్టులు అనేది జీరో కౌంట్, వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు స్టడీ టైమ్ విత్ బాలు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అలాగే ఎండోమెంట్ సంబంధించిన ప్రిపరేషన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. గో అండ్ వాచ్ ఇట్ వన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఈ 7 పోస్టులు. 7 ఎండోమెంట్ పోస్ట్ అప్లై చేయాలా వద్దా, అప్లై చేస్తే యూజ్ ఏంటి, చేయకపోతే ఏమవుతుంది. సో ప్రజెంట్ చాలామంది ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రీవియస్గా వచ్చిన నోటిఫికేషన్లో 60 పోస్టులు ఉండేది. ఇప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఎంత, మోర్ దెన్ 100. కానీ ఇక్కడ వచ్చింది రియాలిటీలో 7 మాత్రమే. ఇది కూడా ఓన్లీ క్యారీ ఫార్వర్డ్, అంటే లాస్ట్ టైం ఎగ్జామ్ ఇది ఫిల్ చేసిన వాటిలో మిగిలిపోయిన వాటివి ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు. ఇది ఓన్లీ క్యారీ ఫార్వర్డ్. మేబీ నెక్స్ట్ వితిన్ 1 or 2 monthsలో న్యూ నోటిఫికేషన్ రావచ్చు. లేదంటే జనవరి మంత్ జాబ్ క్యాలెండర్లో అయినా ఎండోమెంట్ సంబంధించిన పోస్టులు అనేది మోర్ దెన్ 100 పోస్టులు ఉంటాయి కదా, అవనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పోస్టులు ఉన్నాయి, 7 ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్ శ్రీకాకుళం, విజయనగరం. ఇప్పుడు మెయిన్ టాపిక్, ప్రజెంట్ ఉన్న 7 పోస్టులో అప్లై చేయాలా వద్దా. ముందు పోస్టులు చూద్దాం, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. శ్రీకాకుళంలో లోకల్ కేటగిరీ ఓసీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1. నెక్స్ట్ విజయనగరంలో లోకల్ ఓసీ కేటగిరీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1. సో కృష్ణ మళ్ళీ ఆలోచిద్దాం. సో నెక్స్ట్ గుంటూరులో లోకల్ ఓన్లీ ఎస్టీ మాత్రం 1 పోస్ట్ ఉంది. నెల్లూరులో లోకల్ ఓసీ 1, కర్నూలు లోకల్ ఓసీ 1. సో కృష్ణా డిస్టిక్లో లోకల్ ఎస్సీ, అది కూడా గ్రూప్ 3 వాళ్ళు, నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1. సో ద మెయిన్ థింగ్, ఇప్పుడు ఓన్లీ ఇక్కడ 6 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేయాలంటే ఎలాగా. కృష్ణాలో ఓపెన్ కేటగిరీలో ఓసీ 1. సో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కి సో ఏపీలో ఉన్న వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు బాగా ప్రిపేర్ అయ్యి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆ 1 పోస్టు మీదే అవుతుంది. ఒకవేళ ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే అప్లై చేసుకుంటే, ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో ఏ పోస్ట్ లేకపోయినా కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోండి. మెయిన్ అప్లై చేయడం వల్ల యూజ్ అవుతుందంటే, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో, ఇప్పుడు ఎలాగో మనం అప్లై చేసాం కదా, అప్లై చేసాం కాబట్టి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్ బదులు ఇప్పుడు అప్లై చేశారంటే ఈ నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దానివల్ల నెక్స్ట్ నోటిఫికేషన్కి మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఇంకొకటి, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుస్తుంది. ఓకే, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఒకసారి ఎగ్జామ్ కూడా ట్రయల్ వచ్చినట్టు. జస్ట్ ఒకసారి అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. సో లక్ ఉంటే ఓకే, లేదంటే మీకు ఒక ట్రయల్ వస్తుంది. జస్ట్ ఓకే, ఎగ్జామ్ ఎలా ఉంటుంది తెలుస్తుంది. ఈ ప్రిపరేషన్ అనేది ఏం వేస్ట్ కాదు, అది నెక్స్ట్ మళ్ళీ వచ్చిన నోటిఫికేషన్లో అప్పుడు యూజ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఈజీగా మీరు ఓకే ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో శ్రీకాకుళంలో ఆ 1 పోస్ట్కి అక్కడ సో బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఓసీ అంటే అన్రిజర్వ్డ్ ఆల్ క్యాస్ట్, అంటే ఇది కూడా ఓన్లీ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ హిందూస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ హిందూస్ కూడా అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఎవరు హిందువులని, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో నెక్స్ట్
గుంటూరులో మాత్రం ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. సో మిగతా కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ లేదు. కావాలనుకుంటే కృష్ణా డిస్టిక్లో అప్లై చేసుకోండి. సో నెల్లూరు, కర్నూలు, విజయనగరంలో సో అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంది. అప్లై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ వీడియోలో క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఏజ్, ఎగ్జామ్ ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ ఇలాంటివి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.